గులాబీ పువ్వులు లేదా రోజా పువ్వులు చాలామందికి ఇవి ఇష్టం. అయితే చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే కేవలం వీటిని అందం కోసం వాడుతూ ఉంటారు. అయితే అద్భుతమైన ఆరోగ్యాన్ని ఈ రోజెస్ తోటి సాధించుకోవచ్చు. చాలామందికి తెలియని ఈ వైద్య సంబంధమైన రహస్యాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది రోజా పూలతోటి చక్కటి ఆరోగ్యాన్ని ఎలా సాధించుకోవాలి, వీటిని ఇంటర్నల్గా వాడుకుంటూ మంచి ఆరోగ్యాన్ని మీరు పొందొచ్చు. ఈ వైద్య సంబంధ రహస్యాల్ని మనం తెలుసుకుందాం. మీకు తెలుసో లేదో, అసలు ఈ రోజెస్ అనేవి ఏమిటంటే పోషకాల పూలు అని చెప్పొచ్చు. అంటే వీటిలో బోల్డ్ అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్లు ఇవన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి ఒక ఆహార ఔషధం కింద వీటిని వాడుకోవచ్చు. నిజానికి ఇది అన్ని సీజన్స్లో దొరికేటువంటి పూలు. రోజా పూల మొక్కలు లేని ఇళ్ళు దాదాపు ఉండవు. ఈ రోజా పూలలో అనేక అంశాలు ఉంటాయి. ప్రధానంగా విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని పెంచుతుంది. అంటే రోజువారీగా చీటికి మాటికి ఈ ఇమ్యూన్ రిలేటెడ్ సమస్యలతో బాధపడే వాళ్ళకి, జలుబు దగ్గు లాంటివి, ఈ రోజాస్ని మీరు తీసుకున్నారనుకోండి, విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒక మంచి యాంటాక్సిడెంట్. అలాగే ఇంకొకటి చాలామందికి తెలియంది, సూక్ష్మక్రిముల్ని ఈ రోజాలు తరిమి కొట్టగలవు. అంటే ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటే ఇంటర్నల్గా తీసుకోవటం ద్వారా, ఎక్స్టర్నల్గా దీన్ని అప్లై చేయటం ద్వారా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవచ్చు. అయితే చాలామంది వీటిని ఎక్స్టర్నల్గానే వాడాలేమో, లేకపోతే ఇవి కేవలం అందం కోసం మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ వీటిని ఇంటర్నల్గా రోజు తింటూ ఉండొచ్చు. అసలు ఆయుర్వేదంలో దీంతో రోజా పుష్పలేహ్యం ఇలాంటి తయారవుతాయి కూడా. అంటే ఇంటర్నల్ ఇంటేక్ కోసం ఉద్దేశించబడ్డవి. చాలా రుచిగా ఉంటాయి, చక్కటి సువాసనలు కూడా వస్తూ ఉంటాయి. రోజా పూలని ఇంటర్నల్గా తింటే శరీరంలో మెటబాలిజం బాగుంటుంది. అంటే హీట్ అని మన వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది తగ్గుతుంది. వీటిని ఇంటర్నల్గా తీసుకుంటే అన్ని అవయవాల పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజా పూల రేఖల్ని బాగా కడిగిన తర్వాత మాత్రమే తినాలి. ఎందుకంటే వాటిపైన పురుగు మందులు ఇలాంటివి చల్లుతూ ఉంటారు. చాలామంది ఉద్దేశం ఏంటంటే ఇవి ఇంటర్నల్గా తినడం కోసం కాదు కాబట్టి పెద్దగా వీటి మీద శ్రద్ధ పెట్టరు. అంటే మార్కెటింగ్ చేసేటప్పుడు కానీ, నమ్మేటప్పుడు కానీ. కాబట్టి బాగా కడిగిన తర్వాతే వీటిని వాడుకోవాలి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీంతో అధిక బరువుని తగ్గించుకోవచ్చు. చాలామందికి ఇది తెలియదు. దీంట్లో విషయం ఏమిటంటే ఇది ఒక చక్కటి వాసన వస్తూ ఉంటుంది కదా, సుమగంధాలు, నాస్టాల్జియా. అంటే ఈ మెదడు బ్రెయిన్కి చేరుతుంది, తీయటి పూల వాసన వస్తూ ఉంటుంది. దీంతో ఆ తీపి తినాల్సినటువంటి అవసరం లేకుండానే క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గాలనుకున్నప్పుడు రోజా పూలని ఒక గుప్పెడు తీసుకొని నేరుగా తినేయచ్చు కడిగిన తర్వాత. ఒకవేళ డైరెక్ట్గా మీరు తినలేకపోయారనుకోండి, వేరే ఆహార పదార్థాలకి కలిపి వాడుకోవచ్చు. అప్పుడు కూడా మీకు ఉదాహరణకు సోడాకి కలిపి వాడవచ్చు, క్లియర్ వాటర్కి కలిపి తీసుకోవచ్చు, స్మూతీలు, సలాడ్స్లో వేసుకోవచ్చు. పంచదార లేకుండా మీకు మంచి గంధం, సుమగంధాలు వస్తూ ఉంటాయి కాబట్టి స్వీట్ ఇన్ టేస్ట్, మీకు స్మెల్ వస్తుంది కాబట్టి స్వీట్గా ఉన్నట్టు అనిపిస్తాయి ఆ పదార్థాలన్నీ. తక్కువ పంచదార లేకుండా మీరు తయారు చేసినా కానీ ఆ ఎఫెక్ట్ అనేది మీకు వస్తుంది. అన్నిటికీ మించి ఇది ఒక చక్కటి బ్రెయిన్ ఫుడ్. అంటే ఈ మెదడుకి ఎంతో మేలు చేస్తుంది ఇది ఇంకొక అమేజింగ్ విషయం. అంటే బ్రెయిన్ బాగా పనిచేయాలంటే రోజా పూల రేఖల్ని ఇంటర్నల్గా తింటూ ఉండాలి. ఈ పూల వాసన స్ట్రెస్ని తగ్గిస్తుంది, యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఆఖరికి మైగ్రేన్, తలనొప్పి లాంటివి ఉన్నప్పుడు కూడా ఇది ఒక చక్కటి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అలాగే ఈ రోజా పూలతోటి తయారైనటువంటి రోజ్ ఎసెన్షియల్ ఆయిల్, దీన్ని కాస్త క్యారియర్ ఆయిల్కి, అంటే కొబ్బరి నూనె లాంటి దాన్ని కలుపుకొని తలకి మసాజ్ చేసుకున్నారనుకోండి, ఆ కెమికల్స్ తోటి కలిపినటువంటి వాటికంటే ఇది బాగుంటుంది. దీంతో మైగ్రేన్ రాదు, వాటితో మైగ్రేన్ వస్తుంది. ఇది తేడా. ఇంకోటి, ఇది మహిళలకి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఈ పీరియడ్ టైంలో వచ్చేటువంటి అనేక సమస్యలని ఇది ఎదుర్కొంటుంది. ప్రధానంగా మహిళల్లో ఋతుక్రమ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ రోజాల రేఖల్ని తింటూ ఉంటే మంచిది. సంతాన సాఫల్య సమస్యకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఇదేమిటంటే మన అంగప్రత్యంగాల కన్నిటికీ పెద్దదేమిటి అంటే చర్మం. ఈ స్కిన్ రిలేటెడ్ డిజార్డర్స్కి ఇది పనిచేస్తుంది. మెయిన్గా మంటలు, డ్రైనెస్ ఇలాంటి వాటిలో దీన్ని వాడుకోవచ్చు. రోజా పూలలో విటమిన్ సి అనేది ఉంటుంది. ఇది ఆ చర్మ కణాలని రిపేర్ చేస్తుంది. పాడైన కణాలు పునరుజ్జీవనం పొందడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ, అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా దీంతో పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో బాగా కంప్యూటర్లు, అలాగే ఫోన్లు ఇవన్నీ చూస్తున్నారు. దీంతో కళ్ళు దెబ్బతింటున్నాయి.
అలాగే కంప్యూటర్ విజన్ సిండ్రోమే కాకుండా ఎండలకు కూడా కళ్ళు దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు ఈ కళ్ళ ఆరోగ్యాన్ని రోజాలతోటి కాపాడుకోవచ్చు. రోజాలు మన శరీరాన్ని చల్లబరుస్తాయి, అంటే కళ్ళను కూడా చల్లబరుస్తాయి, అలాగే కాళ్ళను కూడా చల్లబరుస్తాయి. ఇక ఈ కళ్ళు మంటలుగా ఉన్నప్పుడు కొన్ని రోజాలను డైరెక్ట్గా మూసి ఉంచిన కళ్ళపైన ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. దీంతో ఇరిటేషన్ తగ్గుతుంది, కంటి మంట తగ్గి కళ్ళు కూల్గా అయిపోతాయి. ఇంకోటి స్నానం శ్రమహారాణం శ్రేష్టం అంటారు, అంటే శ్రమను తగ్గే చోట్ల స్నానం ది బెస్ట్ అని. ఈ ఎండాకాలం ఈ స్నానానికి మీరు రోజెస్ కలిపి వాడుకున్నారనుకోండి, ఆ ఎఫెక్ట్ అద్భుతంగా ఉంటుంది. రోజు స్నానం చేసే ముందు ఈ రోజా పూల రేకల్ని అరగంట పాటు ఆ నీటిలో ఉంచి ఆ నీళ్ళతో స్నానం చేయండి. భలే రిలాక్సింగ్ అనిపిస్తుంది మీకు. ఇంక ఇది అన్ని సీజన్స్లో తయారుగా ఈ రోజాలు మీకు దొరకకపోవచ్చు, గులాబీ పూలు. అలాంటప్పుడు మీకు ఒక ఆప్షన్ ఏంటంటే రోజ్ వాటర్. సింపుల్గా రోజ్ వాటర్ని ఎలా తయారు చేస్తారు? ఒక 2 లీటర్ నీళ్ళు తీసుకోండి, బాగా మరిగించండి, దించండి. ఇప్పుడు దీంట్లో రోజ్ పెటల్స్ వేసి మూత పెట్టండి, అంతే మీకు రోజ్ వాటర్ సిద్ధం అవుతుంది. రోజ్ వాటర్ తోటి మీకు అనేక ఉపయోగాలు, మెయిన్గా సూక్ష్మ క్రిములతో పోరాడే శక్తిని ఇస్తుంది ఇది. ఈ నీటితోటి కళ్ళు ముఖాన్ని కడుక్కున్నారనుకోండి, ఎండాకాలం కళ్ళ మంటలు, కళ్ళ దురదలు, చర్మ సంబంధ సమస్యలు ఇలాంటివి తగ్గుతాయి, చర్మం కోమలంగా మారుతుంది. అంతేకాదు ముఖం కళ్ళలో ఉండే సూక్ష్మ క్రిములు కూడా వదిలిపోతాయి. ఇలాగా ఈ రోజెస్ తోటి అనేక ఉపయోగాలు కాబట్టి మెయిన్గా దీన్ని ఇంటర్నల్గా వాడుకుంటుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీకు కలుగుతాయి. దీంతో చక్కటి ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. కాబట్టి రోజెస్ని మీరు ఆరోగ్యం కోసం వాడుకోవచ్చు, అందం కోసం మాత్రమే కాదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.